ఇలా ఆదివారం అయింది, ఇంట్లో కౌసుకూర ఏముండలే. మన కిర్రలు దోనికి చేపలు బాగా పడితే మొయ్యి పనికొస్తారా? మొన్న దీపావళి రోజు చంద్రునికి రాకెట్ పంపించిన, అది ఇంకా వెళ్తలేదు. పోయి అంటి పెట్టేద్దామని పోతున్నా. అరే అవునారా, నీ డౌట్ క్లియర్ అయితే పోయి లోపల చేపలు అడిగినా పోరా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంజిఎం బాయ్స్. ఈరోజు టాపిక్ ఏంటిదంటే మీ చేపలు పట్టినీకి పోతున్నాం. ఆ వీడియో ఎంత క్రేజీగా వచ్చిందంటే ఫుల్ క్రేజీగా వచ్చింది. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ముందుగానే లైక్ చేయండి వీడియోకి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నట్టయితే వీడియో క్రేజీగా ఉండబోతుంది. వీడియోలోకి వెళ్దాం పదండి. హాయ్రా పండు, ఇటు పోతున్నావు? ఇట్రా ఇట్రా ఇట్రా. అన్నా వస్తున్నా. ఏమ్రా ఎటు పోతున్నారా? ఏం లేదన్నా, గీదాకా పోయేద్దామని పోతానా. ఇలా ఆదివారం అయింది, ఇంట్లో కౌసుకూర ఏముండలే. నాకేమో కౌసు తిన బుద్ధి అవుతుంది. ఏం ప్లాన్ వేద్దామా? చేపలు పోతే ఎట్లుంటా అన్న? అది మంచి మాట చెప్పినావు కదా. అది గాల ఎట్లేదా? మన గాలలేవుగా. ఇంటికాడ నేను తీసుకొస్తా. తేపో మరి పోదాం. సరే, మళ్ళా పోతుందా? రేపు పోదాం. ఎవిరా గాలలేవిరా? వైరేదిరా? జోలు ఉంది. అరే ఇదెందుకురా? చేపలు పడ్డానికి ఇట్లా ఒడవనికి, ఇట్లా కొడతా. ఆహా, మంచిగా ఉంది కొచ్చగా. కట్టెలు తెచ్చినాం కానీ మరి దీనికి గాలం కట్టాలి కదా మనం. కట్టుడు ఎంతసేపు కడదాం దా మరి కడదాం. రే నా గాలం రెడీ అయిందిరా? నీది అయిందరా? అయిపోయింది. అన్నా జోరుగడ్డ వదురుగా అన్న గాలి పట్టుకొని చేపలు పోతురా అన్న? అవునరా, చేపలు పట్టడానికే పోతున్నాం. మమ్మల్ని తీసుకోపోతారా? ఏ గీళ్ళు గీపోరా. నువ్వు ఆవురా, నీకేం తెలియదు. మన కిర్రలు దోనికి చేపలు బాగా పడితే మొయ్యి పనికొస్తారా? తీసుకోదాం. సరే కానీ పాడికి గాలలో అయితే పట్టుకోవచ్చు. అరే మన దగ్గర సంచిలే కదా, చాలా చేపలు పడతట్లేరా మరి? నువ్వు సంచి పోరా. సరే పో. ఏ ఆవరా నందు, ఏమరా నందు గానగా మనకు గడిపోతున్నావు? మొన్న దీపావళి రోజు చంద్రునికి రాకెట్ పంపించిన, అది ఇంకా వెళ్తలేదు. పోయి అంటి పెట్టేద్దామని పోతున్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అరే 30 రూపాయలు పెట్టుకున్నారా? 30 రూపాయలు వేస్ట్ అవుతున్నాయి ఇప్పుడు. ఏతులు దిగిన కాదు కానీ చేపలు పట్టి నీకు 30 రూపాయలు వేస్ట్ అయితే వేస్ట్ అయినా కానీ చేపలు అయితే పడదాం పా. ఏమైందా? చేపలు పట్టికి పోతాం కానీ ఎర్రలేవన్నా? అరే మంచిగా గుర్తు చేసినావు. అరే ఉంటే పానా రారా, నాతో రారా. చేపలు గానే ఉంటాయి, ఎర్రలు గానే ఉంటాయి. పోవం పాడు. ఏ గిన్నె అయ్యో మస్తు ఉంటాయి ఇక్కడ ఎర్రలు. పట్టరు పట్టరు.
ఇగరా సరిపోతుంది పెద్ద పెద్ద చేపలు బొమ్మలు. మిస్ అయింది. ఏం ఆడుతున్నావా చేపలు పట్టొస్తా చేప గుంజి ఎట్లా పడాలి చేప వేసుడికే పడాలి ఎక్కువ చెప్పక ఏ వస్తేనే ఆగు చేపలు మీకు అన్న అన్న నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ అన్న చెప్తావా? అన్ని తెలిసిన నేను ఉన్నాయా నీకేం డౌట్ రేపు నేను చెప్తా. మనం అంటే 3 నెలలు కష్టపడి ఈత నేర్చుకున్నాం, చేపలకి ఎవరు నేర్పించారు? అరే గిరిపోదేరా నీకు ఎందుకట మా తాత చెర్ల చేపలేసి నెల కష్టపడి అన్నిటి ఈత నేర్పించిండ్రా. మీ తాత చెర్ల చేపలకే ఈత నేర్పిస్తే మా తాత అప్పుడు సముద్రాలల్లో తిమింగలాలకే డైవింగ్ నేర్పించిండు. మా తాత గురించి తెలియదు, ఊళ్ళో అడుగు తెలుస్తుంది. చేపలు పట్టా మరి ఇంతసేపు చెప్పింది నువ్వేంటి బిల్డప్ కాకుంటే? ఈ చేపలు పట్టి ఫస్ట్ ఒక చేప వల్లే. సరే అని బొమ్మ బొమ్మ ఎందుకు ఇట్లా వేస్తారు చేపలు? అన్న 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 ఒక డౌట్ ఉంది చెప్తావా? డౌట్ లేదు ఫస్ట్ చేపలట్రా ప్లీజ్ అన్న, ఒకటే డౌట్ అన్న, లాస్ట్ డౌట్. ఏంటిదిరా? ఇప్పుడు చలికాలం కదా, మనకు చలి పెడుతుంది కదా, చేపలకు చలి పెట్టదా? అరే అవునారా, నీ డౌట్ క్లియర్ అయితే పోయి లోపల ఉన్న చేపలు అడిగినా పోరా. అరే చేపలు అడిగినావరా, ఏం చెప్పినారా? నీ డౌట్ క్లియర్ అయిందా? ఈ చేపలకు పట్టుకొచ్చి నీళ్ళలో ఉంచుతారా మీరు? నీ డౌట్ నీ కుక్క డౌట్ కూసపోరా. అన్న ఈ తాసిల్పు కూడా వచ్చేవాడికి ఒక్క షాప్ అవుతాం మళ్ళీ. రీ మెల్లగరా మెల్లగరా ఇంటర్ రావాడు ఇంటినా నీ బొచ్చ అవుతుంది అంతటి. రే రే వినబడుతుందిరా? మళ్ళీ ఈ చంద్రమండలం మీద వీడియోని తీసుకొచ్చి చేపలు పడదామని తీసుకొచ్చి ఇంకా నన్నే తాసిల్పు కూడా అంటారు, ఇంకా దానిపైన నన్నే దెంగులు. నా 30 రూపాయలు వేస్ట్ అయినాయి. ఇప్పుడు ఈ చేపల్లో పీగా పారించాలి. అది తాసిలి పూకలు రాకపోతే సంచి నిండా చేపలు వర్రా. ఆ పూర్వంగా నేను సంచి పట్టుకుంటాం మన వేతులకు. వీడియో ఎంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము ఈ వీడియోని అన్ని జాగ్రత్తలు తీసుకునే చేసినాం. మాలాగా ఇలా ఎవరు ఇలా చేయకండి, దయచేసి జాగ్రత్తలు పాటించండి.